మనుజులు కారు వీరు, మనుజులు కారు వీరు మన మధ్య చరించడి కామరూపులో ధనుజులు కాకయున్నా విషదంష్టలజే మన జీవితంబుల దునుమరు జాడి వీడి పరదూషణ వృత్తిగా నాచరించి, పరదూషణ వృత్తిగా నాచరించి ఏ వనితను తోలనాడా, ఏ వనితను తోలనాడ రతిపాస వికంబుగా జాలియుండెనా. ఏ కవిత్వాన్ని ఆస్వాదించాలన్నా, ఏ సాహిత్యాన్ని ఆస్వాదించాలన్నా ఆ పాత్రల చెప్పుల్లో కాళ్ళు పెట్టి మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. ఏ ప్రేమికుడైనా తన ప్రేయసిని ఎవరన్నా పల్లెత్తు మాట అంటే సహించలేడు. ఎందుకంటే ఆమె తనకు ప్రాణ సమాన. ఈ పద్యంలో కూడా అదే చెబుతున్నాడు కవి. తనను, తన ఆరాధ్య ప్రేమికను ఎవరో నిందించారని రగిలిపోతున్నాడతను. నిన్ను స్త్రీ అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా ఎలా దూషిస్తున్నారో చూడు. అసలు వీళ్ళు మనుషులేనా? కాదు కాదు, మన మధ్య చరిస్తున్న రాక్షసులు. కాకపోతే తమ విషకోరలతో కరిచి మన జీవితాల్ని ఎందుకు చిన్నాభిన్నం చేస్తారు చెప్పు? పరదూషణే వీరికి వృత్తిగా మారిపోయింది. ఆ కారణంగానే నిన్ను అమితంగా దూషిస్తున్నారు చెలి అని అంటున్నాడు. ఇంత గొప్ప పద్యాన్ని అంతే గొప్పగా ఆర్ద్రత, ఆవేదన కలబోసిన స్వరంతో అత్యద్భుతంగా గానం చేశారు మన రామిరెడ్డి గారు. వారికి ధన్యవాదాలు. విని ఆదరిస్తున్న మీ అందరికీ వినమ్ర నమోవాకాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.